10-20 వ్యూస్ వస్తున్నాయంటే దానికి అర్థం మీ ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎందుకోసం అంటే ఈ వీడియో పూర్తిగా మాట్లాడుకుందాం. 10-20 వ్యూస్ వస్తే మీ ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఆ 10-20 వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? సో మీకు ఆ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి 10-20 వ్యూస్ వస్తున్నాయి. లేదా మీ వీడియోకి లాక్ పడ్డది అనుకోండి, ఆ వీడియో ఎప్పటికీ వైరల్ కాదనమాట. దాన్ని అన్లాక్ కూడా చేసుకోవాలి. అన్లాక్ చేసుకుంటే ఎలా వీడియో వైరల్ అయితే చూసుకోండి అనమాట. సో ఇక్కడ మీరు వైటీ స్టూడియోని పర్ఫెక్ట్లీ నడిపారు అనమాట. అంటే పర్ఫెక్ట్లీ చూడరు, దాన్ని అనలైజ్ చేయరు. అనలైజ్ చేసిన తర్వాత ఎక్కడ వీడియో వైరల్ అవుతుంది, ఎలా చూస్తున్నారు? సో వైటిస్ట్ లో ఏ క్రియేటర్స్ చూస్తున్నారు, సో ఓల్డెస్ట్ వాళ్ళు చూస్తున్నారు, లేదా న్యూ క్రియేటర్స్ చూస్తున్నారు, లేదా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, లేదా ఏ క్రియేటర్స్ చూస్తున్నారు అనేది మీరు ఇక్కడ వైటిస్ట్ లో తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఖచ్చితంగా సో 10-20 వ్యూస్ వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి ఆ 10-20 వ్యూస్? మీరైతే చూస్తలేరు. ఓకే, మీరు thumbnail బాగానే పెట్టారు అండ్ ఇక్కడ టైటిల్ బాగానే పెట్టారు, ఓకే పబ్లిక్ చేసేసారు. ఆ 10-20 వ్యూస్ వస్తున్నాయి అంటే ఆడియన్స్ కు నచ్చింది, ఒక కామెంట్ వచ్చిందంటే ఆ కామెంట్ ఎందుకు వచ్చిందో మీరు సో అనలైజ్ చేయండి. ఆ బ్రోకి ఆ వీడియో నచ్చింది కాబట్టి సో ఆ వీడియోకి కామెంట్ చేశాడు అనమాట. సో ఇంకా కామెంట్స్ రావాలంటే ఏం చేయాలి? సో మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తా, స్క్రీన్ ఇక్కడ చూపిస్తా, చూసేయండి. ఎందుకు వీడియోకి వ్యూస్ వస్తలేవు? 10-20 వ్యూస్ వచ్చి ఆగిపోతున్నది. సో ఏమైనా లాక్ పడ్డదా? అండ్ ఇప్పుడు వైటిస్ట్ ని పర్ఫెక్ట్లీ ఎలా నడిపాలి? సో అక్కడ మనం వైటిస్ట్ ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాత ఏ క్రియేటర్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ చూస్తున్నారా, న్యూ క్రియేటర్స్ చూస్తున్నారా, లేదా క్యాజువల్ వ్యూవర్స్ చూస్తున్నారు, ఇవన్నీ మనం చూడాలి. చూసిన తర్వాత మనం యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్పుడే మనకు వ్యూస్ వస్తాయి. 10-20 వ్యూస్ వస్తున్నాయంటే మీ ఛానల్ ఖచ్చితంగా వైరల్ అనమాట. ఎందుకు ఇలా ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే సో మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయంటే మీకు 0 వ్యూస్ అయితే ప్రాబ్లం లేదు కదా. ఏదో ఒక క్రియేటర్, ఏదో ఒక ఆడియన్స్ మీ వీడియోని క్లిక్ చేసి చూస్తున్నారు, ఖచ్చితంగా చూస్తున్నారు కాబట్టి ఆ 10-20 వ్యూస్ అయితే వచ్చినాయని మీకు పర్ఫెక్ట్లీ మీకు ఇక్కడ వైట్ స్టూడియో అయితే చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయంటే వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తా, స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి. ఎంత కష్టపడి వీడియో చేసినా లైక్ మాత్రం చేసుకోండి. ఓకే, పూర్తిగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వీలైతే కామెంట్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో ఎలా ఉంది అనేది కామెంట్ చేసుకోండి. ఈ బ్రో నువ్వు చెప్పే విధానం బాగాలేదు, లేదా సో ఈ విధంగా చేంజ్ చేసుకో, లేదా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకో, లేదా స్టైల్ చేంజ్ చేసుకో, ఏదో ఒకటి మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు అనమాట. మీకు నచ్చినలాగా కామెంట్ అయితే చేయొచ్చు అనమాట. అంటే మీకు వీడియో బాగుందంటే బాగుందని చెప్పచ్చు, అండ్ లేదా బాగాలేదంటే బాగాలేదని చెప్పచ్చు. అంటే నాకు తెలుస్తుంది అనమాట. అంటే ఎలాంటి వీడియో చేయాలి, ఆడియన్స్ కోసం ఎస్పెషల్లీ ఎలాంటి వీడియో చేయాలని నాకు ఒక థాట్ వస్తుంది అనమాట. సో అట్లా నేను వీడియో రూపంలో మీకైతే సో ఒక క్వశ్చన్ వేస్తున్నా, దానికి ఆన్సర్ అయితే ఇవ్వండి. ఎందుకోసం అంటే మీ దారి నుండి సో రెస్పాన్స్ అయితే కావాలని అయితే కోరుకుంటున్నాను. ఓకే, సో కామెంట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గైస్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోతారు. ఇలా యూట్యూబ్ వెళ్ళిపోయిన తర్వాత సో ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేస్తారు, వీడియో అప్లోడ్ చేసేస్తారు, టైటిల్ పెట్టేస్తారు, thumbnail పెట్టేస్తారు, ఓవరాల్ SEO చేసేసుకుంటారు, వీడియో అప్లోడ్ చేసేస్తారు. సో టైమింగ్ సెట్ చేసుకోరు. సో ఇక్కడ మనకు యూట్యూబ్ ఏం కోరుతుందంటే ఇప్పుడు 2026 లో అల్గోరిథం ఎలా కోరుతుందంటే సో ఎవరు చెప్పని ట్రిక్ అనమాట. సో మీరు షెడ్యూల్ చేసుకున్నారు అనుకోండి, వీడియో అనలైజ్ చేస్తున్నది, మీ వీడియోకి అనలైజ్ చేస్తున్నది. అనలైజ్ చేసిన తర్వాత సో అప్పుడు మీకు HD క్వాలిటీలో సో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది. ఇప్పుడు మీకు లో క్వాలిటీ ఉంటాయండి, HD క్వాలిటీలో ట్రాన్స్పోర్ట్ అవుతున్నది, అంటే మూవ్ అవుతున్నది. సో అలా మూవ్ అయిపోయిన తర్వాత క్వాలిటీలో వస్తున్నది, అదొకటి. అండ్ మీ వీడియోకి ఏమైనా డౌట్స్ అంటే ఏదైనా కాపీరైట్ కానీ ఏదైనా కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి సో అవన్నీ చెక్ చేసిన తర్వాత మీ వీడియో మొత్తానికి అన్లిస్ట్ లో పెట్టిన తర్వాత మనం షెడ్యూల్ పెట్టుకుంటాం కాబట్టి ఆ షెడ్యూల్ పెట్టుకున్న టైంకి మనం సో మొత్తం చెక్ చేసిన తర్వాత ఓవరాల్ మనకు సో ఎవరికి పంపాలనేది మనం ముందే థింకింగ్ చేస్తుంది యూట్యూబ్ అనమాట. సో అల్గోరిథం అలా పనిచేస్తుంది కాబట్టి మీరు సో మీ వీడియో అనేది అన్లిస్ట్ లో పెట్టిన తర్వాత షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకున్న తర్వాత మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఓకే, అదొక పాయింట్ అనమాట. సో ముందుగా చెప్పేశాను, ఎందుకోసం అంటే వీడియో లాస్ట్ వరకు ఎవరు చూస్తారో చూడడానికి ముందుగా చెప్పేశాను అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే కాదు ఇక్కడ మీకు ఇక్కడ ఏం చెప్తా అంటే కాదు ఇక్కడ వైటిస్ట్ లో వెళ్ళిపోతా, ఇలా వైటిస్ట్ లో వెళ్ళిపోండి. సో ఇలా వైటిస్ట్ లో వచ్చిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ గైస్, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ కు 13,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశారు. చూడండి లైవ్ ప్రూఫ్ చూడండి, 13,000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేశారు. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకోసం అంటే ఇంతవరకు రీచ్ అయినా అంటే సో మీ వల్లే నేను రీచ్ అయినా అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, 13,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు. సో ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మంచిగా ఏం చెప్పలేనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గాయస్ అనలిటిక్స్ లో వెళ్ళిపోదాం. అనలిటిక్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్లీ ఇక్కడ మనకు ఓవర్ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది, రెవెన్యూ ఉంది. సో మనకి ఇక్కడ మానిటైజేషన్ అయింది కాబట్టి రెవెన్యూ వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ వీడియో చిన్నగా ఉంటుంది, చూసేయండి మొత్తం. సో ఇది మీకు వర్క్ అవుతుంది. ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తున్నాయో ఫస్ట్ చెప్పేశాను సో ఎలా చేయాలని చెప్పేశాను. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ అంటే ఏంటి? ఎవరు మీకు రెస్పాన్స్ ఎలా ఇస్తున్నారు? బ్యాడ్ కామెంట్ చేస్తున్నారా, మంచి కామెంట్ చేస్తున్నారా, లైక్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, మీ వీడియోలో ఏం చేస్తున్నారు? మీరు ఒక జెన్యున్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే సో మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే సో ఆ వీడియోకి రెస్పాన్స్ రాకుంటే ఎలా ఉంటుందండి?
షాడ్ ఉంటుంది కదా. సో అలా మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. చూడండి guys, ఇక్కడ న్యూ వ్యూవర్స్ చూసుకుంటే 74% చూస్తున్నాం. చూడండి జాగ్రత్తగా చూడండి, న్యూ వ్యూవర్స్ చూసుకుంటే 74% చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ క్యాజువల్ వ్యూవర్స్ చూసుకుంటే 24% చూస్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ రెగ్యులర్ వ్యూవర్స్ చూసుకుంటే 2% చూస్తున్నమాట. ఎవరైతే సబ్స్క్రైబర్స్ లేదా రెగ్యులర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నా వీడియో ఎవరైతే రెగ్యులర్ చూస్తారో వాళ్ళ దగ్గరికి నా వీడియో ఖచ్చితంగా నోటిఫికేషన్ వెళ్తాయి అనమాట. సో వాళ్ళు కూడా 2% చూస్తున్నారు, రెగ్యులర్ వ్యూవర్స్ 2% చూస్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ క్యాజువల్ వ్యూవర్స్ అంటే ఒక వీడియో తప్పించి అండ్ వీక్లీ ఒక వీడియో చూస్తారు లేదా 3 days గ్యాప్ ఇచ్చి ఒక వీడియో చూస్తారు కదా, క్యాజువల్ వ్యూవర్స్ అనుకుందాం. ఓకే, ఆ క్యాజువల్ వ్యూవర్స్ చూసుకుంటే 24% చూస్తున్నారు అనమాట. ఓకే, 74% ఎవరు చూస్తున్నారు? న్యూ వ్యూవర్స్ చూస్తున్నమాట. వాళ్ళకి ఏం కావాలి? కొత్త వీడియోస్ కావాలి. అంటే వాళ్ళు కొత్త వీడియోస్ సెర్చ్ చేసి చూస్తారు కాబట్టి కొత్తగా ఉన్న వాళ్ళే ఎక్కువ వీడియోస్ అయితే నాకు కొత్తగా ఉన్న వాళ్ళే చూస్తున్నామంటే న్యూ వ్యూవర్స్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి వీడియో కావాలి మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. ఇంకొక డౌట్ ఏముంటుంది అంటే, అన్న మాకు ఆడియన్స్ వాచ్ బై వ్యూవర్ మాకు ఇట్లా కనిపిస్తలేదు, మాకు ఇలా ఎందుకు కనిపిస్తలేదు అని మీరు అనుకోవచ్చు. ఇది లాస్ట్ వరకు చూడండి, మీకు చెప్తాను ఎందుకోసం అంటే కొందరికి కనిపించదు అనమాట. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే, సో మీకు అండ్ మీకు లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఏంటిది అంటే, లాస్ట్ వరకు చెప్తాను. సో నాకు జ్ఞాపకం ఉండదు, ఇక్కడ రైట్ చేసుకుంటాను. సో లాస్ట్ వీక్ అని చెప్పుకుంటాను అనమాట. చూడండి ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే న్యూ వ్యూవర్స్ 74% చూస్తున్నారు. సో మొత్తం చెప్తే వీడియోలు ఎంత అవుతుంది. ఇక్కడ మనం ఏ వీడియో చూస్తున్నారు, ఆడియన్స్ మీ వీడియో ఏ వీడియో చూస్తున్నారు ఆ వీడియో కూడా మనం తీయచ్చు అనమాట. చూడండి పాపులర్ విత్ న్యూ వ్యూవర్స్ చూసుకుంటే ఈ వీడియోకి క్లిక్ చేస్తున్నారు అనమాట. ఈ వీడియోస్ క్లిక్ చేస్తున్నారు. నా వీడియోకి కొత్త వాళ్ళు ఎలాంటి వీడియో చూస్తున్నారు నాకు ఇక్కడ రికమెండ్ చేస్తున్నది. అలాంటి వీడియో నేను రిపీట్ చేసిన అనుకోండి, బూమ్ వైరల్ అయిపోతాయి అన్నమాట. చూడండి విఎన్ యాప్ ట్యూటోరియల్ చేయమని చెప్తున్నది అంటే వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇక్కడ వ్యూస్ వచ్చే మార్గం అండ్ చూడండి వ్యూస్ వచ్చే 3 మార్గాలు కనిపెట్టా. లైక్ అంటే షార్ట్ చేసిన కాబట్టి షార్ట్స్ ఈ టైంలో అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది. ఈ షార్ట్స్ కూడా చూస్తున్నారు. ఆయన చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ ఈ వీడియో కూడా చూస్తున్నారు. ఆయనక ఎస్టర్డే విజయ్ దేవరకొండ అండ్ వాళ్ళ మ్యారేజ్ గురించి ఒక షార్ట్ చేశాను అనమాట. సో ఆ షార్ట్ కూడా చూస్తున్నారు కాబట్టి సో అలాంటి టాపిక్ పైన నేను వీడియో చేస్తే వీడియో వైరల్ అవుతాయి అన్నమాట. ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి కదా, స్క్రోల్ చేస్తే పాపులర్ విత్ క్యాజువల్ వ్యూవర్స్ చూసుకుంటే అంటే 1 day గ్యాప్ ఇచ్చి 1 day చూడడం వాళ్ళు సో ఏ వీడియో చూస్తున్నారు వాళ్ళకు కూడా ఇదే వీడియో వస్తుంది. విఎన్ యాప్ ట్యూటోరియల్ వస్తుంది అనమాట. అండ్ మీ వీడియో మీరే చూడడం మానేయండి, లేదా సో లైక్ ఒక thumbnail పెట్టాను అండ్ టైటిల్ కూడా పెట్టాను, సేమ్ వాళ్ళకు ఆ వీడియో కావాలి కాబట్టి ఆ వీడియో చూస్తున్నారన్నమాట. ఇంకా గుడ్ న్యూస్, ఇప్పుడు అందరికి వ్యూస్ వస్తాయని ఒక వీడియో చేశాను, దానిపైన కూడా సో రెస్పాన్స్ ఉంది. సో ఆడియన్స్ అయితే చూస్తున్నారు కాబట్టి అంటే క్యాజువల్ వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి సో ఆ వీడియో కూడా రిపీట్ చేయొచ్చు. సో క్యాజువల్ వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి మోస్ట్లీ క్యాజువల్ వ్యూవర్స్ చూస్తున్నారు ఇదే వీడియో అనమాట. అండ్ ఇక్కడ వ్యూస్ వచ్చే మార్గం ఇది కూడా సేమ్ యాస్టిస్, వీళ్ళు కూడా అదే చూస్తున్నారు. మీ షార్ట్స్ కి 100-200 వ్యూస్ వచ్చి ఆగిపోతే దీన్ని ఒక షార్ట్ తీసా కాబట్టి ఆ వీడియో కూడా షార్ట్ కూడా వైరల్ అవుతుంది అనమాట. ఇంకా స్క్రోల్ చేసి చూపిస్తా చూడండి guys, పాపులర్ విత్ రెగ్యులర్ వ్యూవర్స్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లేదా అండ్ ఎవరైతే రెగ్యులర్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా రెగ్యులర్ మన వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి వీడియో చూస్తున్నారు ఇక్కడ నాకు రికమెండ్ చేస్తున్నారు. చూడండి guys, ఇక్కడ చూడండి మీ వీడియో మీరే చూడటం, లైక్ ఇది ఒక వీడియో వాళ్ళకి రికమెండ్ చేస్తారు అంటే వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఎవరి వైట్ లో ఈ సిగ్నల్ వచ్చిందో వాళ్ళ వీడియో వైరల్ అవుతుంది. ఇదే టాపిక్ పైన నేను వీడియో చేశాను, వాళ్ళకు ఈ వీడియో ఇష్టపడి చూస్తున్నారు కాబట్టి సో ఆ వీడియో సో మళ్ళీ రిపీట్ నేను చేయొచ్చు అనమాట. ఇంకా చూడండి మీ షార్ట్స్ ఇదే సేమ్ యాస్టిస్ వాళ్ళకు రికమెండ్ చేస్తుంది. గుడ్ న్యూస్ ఇప్పుడు చెప్పింది లైక్ ఇది కూడా రికమెండ్ చేస్తాను అంటే వాళ్ళు చూస్తున్నారు. సో ఇవన్నీ సో ఇప్పుడు నేను ఎలాంటి వీడియో తీస్తే బాగుంటుంది, రెగ్యులర్ వ్యూవర్స్ కోసం తీస్తే బాగుంటుందా అంటే ఎవరు ఎక్కువ చూస్తున్నారు వాళ్ళ కోసం వీడియో తీయాలి కాబట్టి సో రెగ్యులర్ వ్యూవర్స్ చూసుకుంటే తక్కువ చూస్తున్నారు, ఇది మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ పాపులర్ విత్ క్యాజువల్ వ్యూవర్స్ చూసుకుంటే ఇది కూడా మనకు అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనకేం కావాలంటే న్యూ వ్యూవర్స్ ఏం చూస్తున్నారు చూడండి. పాపులర్ విత్ న్యూ వ్యూవర్స్ ఏ వీడియో చూస్తున్నారు ఆ వీడియో నేను సో కంటిన్యూ చేయాలి అంటే 1 day గ్యాప్ ఇచ్చి 1 day వీడియో తీసిన అనుకోండి అప్పుడు వైరల్ అవుతుంది. సో అట్లా నేను వీడియో అయితే తీయాలన్నమాట. చూడండి విఎన్ యాప్ ఒకటి, వ్యూస్ వచ్చే మార్గం. నాకు ఇక్కడ లాంగ్ వీడియోస్ అనేది 2 రికమెండ్ చేస్తున్నారు, ఇదొకటి అనమాట. ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ గురించి ఒక వీడియో, సో ఆ వీడియో తీసా కాబట్టి ఆ వీడియో కూడా చూస్తున్నారు. కొత్త క్రియేటర్స్ 1.9 people చూస్తున్నారు చూడండి అవునా. అండ్ ఇక్కడ 17.9K సో వ్యూస్ వస్తున్నాయట. సారీ ఇక్కడ పీపుల్ అన్న చూడండి 1.9K పీపుల్ అన్న కాబట్టి 1.9K వ్యూస్ వస్తున్నాయి అనమాట పర్ 28 days లో అనమాట. సో అట్లా వస్తున్నాయి కాబట్టి సో మీరు కూడా ఇలా మీరు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు డౌట్ ఏముందంటే, మీకేం డౌట్ ఉందంటే గాయస్ ఇక్కడ సో అన్న మాకు ఇవన్నీ రికమెండ్ చేస్తలేవు, మొత్తం బ్యాక్గ్రౌండ్ ప్లేన్ చూపిస్తుంది, మాకు ఇలా ఎందుకు వస్తలేదు మీరు అనుకోవచ్చు, క్వశ్చన్ ఉండొచ్చు. సో ఇక్కడ నేను రైట్ చేసుకున్నా మర్చిపోతాను. సో ఇప్పుడు మీకు రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేయాలి. ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, మీరు ఒక 50 వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. 50 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత 100 వ్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక క్రికెట్ మ్యాచ్ లో 100 runs చేసినాం అనుకోండి, ఒక నేమ్ ఉంటుంది అన్నమాట. ఎందుకు సో 100 runs చేసిన తర్వాత ఒక నేమ్ ఉంటుంది కాబట్టి 100 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత
101 వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి. అప్పుడే మీకు ఇలాంటిది ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ కనిపిస్తుంది, పాపులర్ విత్ న్యూ వ్యూవర్స్ ఇలాంటిది కనిపిస్తుంది. అందులో నుంచి ఏదో ఒక 2-3 వీడియోస్ వైరల్ అయిపోయినాయి అనుకోండి, సో అప్పుడు మీకు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. అప్పటి వరకు మీకు కనిపించాయి అనమాట. సో అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే, సో యూట్యూబ్ లో సెర్చ్ చేయాలి. సెర్చ్ ఏం చేయాలి, మీరు ఏ కంటెంట్ తీస్తున్నారు ఆ కంటెంట్ పైన మీరు ఫోకస్ పెట్టండి. ఒకటి ఫస్ట్ వన్, ఓకే, ఆ కంటెంట్ పైన ఫోకస్ పెట్టండి. ఆ కంటెంట్ పైన ఎవరెవరు క్రియేటర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద క్రియేటర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి మీకు కంపేర్ చేసుకోండి. వాళ్ళు ఏ వీడియో తీస్తున్నారు వాళ్ళకి మించి మీరు ఒక వీడియో తీయండి. సో సేమ్ యాస్టిస్ మాట్లాడితే మాట్లాడచ్చు, థంబ్నెయిల్ సేమ్ యాస్టిస్ పెట్టచ్చు, టైటిల్ పెట్టచ్చు. వాళ్ళు మొత్తం కాపీ డాటా మొత్తం కాపీ చేసుకుని మా దాంట్లో యాడ్ చేయొచ్చు. సో అలా కూడా కాపీ చేసుకోవచ్చు. లేదా వాళ్ళ కామెంట్ లో వెళ్ళిన తర్వాత అక్కడ కామెంట్ చేయొచ్చు, బ్రో నేను కూడా ఇలాంటి వీడియో తీస్తున్నాను, నా వీడియో చెక్అవుట్ చేయండి చెప్పొచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ వేస్ ఉంటాయి కాబట్టి మీరు అడగచ్చు, ఆడియన్స్ అడగచ్చు, అక్కడ కామెంట్ రూపంలో అడగచ్చు. లేదా వాళ్ళది కాపీ చేసుకోవచ్చు. మనం అంటే వాళ్ళు ఎలా వీడియో తీస్తున్నారు వాళ్ళ వీడియో పూర్తిగా చూసిన తర్వాత సో మనం సేమ్ యాస్టిస్ వీడియో తీయచ్చు అన్నమాట. అలా కూడా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ కనిపిస్తుంది కదా, నాకైతే ఇలా చూపిస్తుంది. 74% కొత్త వాళ్ళే చూస్తుంది కాబట్టి కొత్త వాళ్ళ కోసం ఎలాంటి వీడియో కావాలనేది మీరు ఇక్కడ చూసుకోండి. 74% చూస్తుంది కాబట్టి నేను కూడా కొత్త వాళ్ళ కోసం వీడియో తీయాలి కాబట్టి సో అలా నాకైతే వస్తున్నది. నేను చెప్తున్నా కదా, కొత్త వాళ్ళు మీకు కూడా ఇలా రాకుంటే ఖచ్చితంగా మీరు చెప్తున్నా కదా, యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, ఎలాంటి వీడియో తీస్తున్నారో అలాంటి వీడియో మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఎవరి వీడియో వైరల్ అయిందో వాళ్ళ వీడియో టాపిక్ సెర్చ్ చేసుకోండి, ఒక బుక్ లో రైట్ చేసుకోండి. సో బుక్ లో రైట్ చేసుకున్న తర్వాత అండ్ కెమెరా ముందు ఇలా మాట్లాడండి. సో కెమెరా ముందు మాట్లాడిన తర్వాత ఎడిట్ పర్ఫెక్ట్ చేసుకోండి. ఎడిటింగ్ ఎలా చేయాలంటే సో విఎన్ యాప్ ట్యూటోరియల్ చేశాను, దానికి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. చాలా బాగా వీడియో చేశాను. సో విఎన్ యాప్ ట్యూటోరియల్ మొత్తం వీడియో తీశాను కాబట్టి ఆ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ మొత్తం నేర్చుకోవాలంటే సో నేర్చుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసేయండి. సో కంప్లీట్లీ ఓవరాల్ ఇదండి. సో మీకు వ్యూస్ 10-20 వ్యూస్ వస్తున్నాయంటే మీ వీడియో వైరల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే యూట్యూబ్ లో వెళ్ళి, మీరు కొత్తగా ఉంటారు కాబట్టి సో మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయంటే మీరు యూట్యూబ్ లో సర్చ్ చేయండి. ఇలా అయితే రికమెండ్ చేయదు కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అండ్ మీకు లైవ్ ప్రూఫ్ చెప్తున్నాను అనమాట. ఎవరు కూడా ఇలా చెప్పారు. సో ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ ఇవన్నీ చూపియాలన్నమాట. ఓకే, ఓవరాల్ మీకు ఇలా చూపిస్తున్నా, సో మీరు ఇలా తెలుసుకుంటారు కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నమాట. ఓవరాల్ ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ ఇవన్నీ చెప్పారు కాబట్టి మీకు చూపిస్తున్నా. మీరేం చేస్తారంటే మీకు రాదు కాబట్టి యూట్యూబ్ లో వెళ్ళండి, సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత టాప్ క్రియేటర్ సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ వీడియోస్ ఎలా ఉన్నాయో సేమ్ కాపీ చేసుకోండి, యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయండి, అప్పుడే మీకు వైరల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చిందా? లైక్ మాత్రం చేసుకోండి బ్రో, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ వస్తాయి కాబట్టి సో రేపటి వీడియో ఖచ్చితంగా ఇదే టైంకి వస్తుంది కాబట్టి సో రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇదే టైంకి వస్తుంది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.